కుమార మాండవి స్వామివారి ఆలయం. ఈ ఆలయం చాలా విశిష్టమైనటువంటి ఆలయం. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటంటే, ఈ ఆలయంలో విద్యార్థులు అంటే ఏదైనా ఎగ్జామ్స్ కానీ, ఏదన్నా గ్రూప్ 1 ఎగ్జామ్స్ కానీ, ఏదన్నా డిప్లొమా ఎగ్జామ్స్ కానీ, బీటెక్ ఎగ్జామ్స్ కానీ, ఇలాంటి ఎగ్జామ్స్ అది రాసేవాళ్ళు ఒక్క 10 నిమిషాలు ఈ గుడికి వచ్చి ఆ యొక్క ఎగ్జామ్కి సంబంధించినటువంటి చదువుని ఇందులో ఒక్క పావుగంట పాటు చదువుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క ఎగ్జామ్ని సఫలీకృతం అవుతారు. అలాగే ఏదైనా ఉద్యోగానికి వెళ్ళే ముందు ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క ఉద్యోగం మీకు లభిస్తుంది. ఈ ఆలయం చాలా విశిష్టమైనటువంటి ఆలయం. ఇది తూర్పుగోదావరి జిల్లా సోమర్లకోటలో ఉన్నటువంటి ఆలయం. ఈ ఆలయం మన తూర్పుగోదావరి జిల్లా కాకినాడకి దగ్గరలో ఉన్నటువంటి సోమర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం దగ్గరలో ఉందన్నమాట. ఈ ఆలయం చాలా ప్రతిష్టమైనటువంటి ఆలయం. శ్రీ మాండవి నారాయణ స్వామి వారి దేవస్థానం. ఈ దేవస్థానం పరీక్షలు రాసేటటువంటి విద్యార్థులకు, ఉద్యోగాలను ఆశిస్తున్నటువంటి ఉద్యోగస్తులు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఉద్యోగాలు వెళ్ళేటప్పుడు ఒక్కసారి దర్శించుకుని ఆ ఉద్యోగానికి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఉద్యోగం లభిస్తుంది. అలాగే విద్యార్థులు ఏదైనా ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ ఆలయంలో కూర్చుని 10 నిమిషాలు ఆ విద్యను అభ్యసిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఆ యొక్క పరీక్షని ఉత్తీర్ణులు అవుతారు. అలా అని చదవకుండా గుళ్ళో కూర్చుని పాస్ అయిపోతారని మాత్రం నేను అనట్లేదు. బాగా చదువుకుని ఈ ఆలయానికి వచ్చి ఒక్కసారి మళ్ళీ ఆ చదువుని చదువుకుంటే ఖచ్చితంగా మనం ఈ ఆలయంలో ఆ విద్యార్థులకు ఆ ఎగ్జామ్లో సఫలీకృతం అవుతారన్నమాట. ఇది మన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సోమర్లకోటకి భీమేశ్వర స్వామి ఆలయం పక్కనే ఉంది. ఖచ్చితంగా మీరు ఇలాగ సోమర్లకోట భీమేశ్వర స్వామి ఆలయానికి వస్తే ఈ ఆలయాన్ని దర్శించండి. మనం ఒక్కసారి ఆలయం లోపలికి కూడా వెళ్దాం. ఒకసారి ఆలయం యొక్క విశిష్టాన్ని తెలుసుకుందాం. ఇది కుమార మాండవి స్వామి వారి ఆలయం. ఈ ఆలయం చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆలయం. ఒకసారి ఈ ఆలయాన్ని చూడండి, చాలా బాగుంటుంది ఆలయం. నిజానికి ఈ ఆలయం చాలా పురాతనమైనటువంటి ఆలయం. ఈ మాండవ్య నారాయణ స్వామి అండి. మాండవ్య నారాయణ స్వామి ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏంటంటే, ఈ స్వామికి నమస్కారం చేసుకుని ఇక్కడ చదువుకుని విద్యార్థులు ఎవరైనా సరే ఇక్కడ గుడి ఆవరణలో కూర్చొని చదువుకుంటే మంచి ఉత్తీర్ణ శాతం పెరుగుతుందని, అలాగే గమ్మున ఉద్యోగం వస్తుందని బాగా నమ్మకం అండి. ఎవరైనా విదేశాల ప్రయాణంలో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ చదువుకుంటే కనుక గ్యారంటీ వస్తుందని చెప్పేసి ఉందన్నమాట. చాలామంది ఇక్కడ చదువుకున్నారు, ఉద్యోగాలు సంపాదించారు, రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడికి వస్తున్నారు. సాయంత్రం వస్తారని ప్రతిరోజు సత్యనారాయణ గారిని ఆయన ఒక ఆయనేమో అమెరికాలో ఉన్నారు, ఇందాక వచ్చారు, మళ్ళీ 12 గంటలకు వస్తారండి. ఆయన కూడా అలాగా ఇక్కడ చదువుకున్న ఆయనే అమెరికాలో వెళ్ళి అక్కడ స్థిరపడి అక్కడి నుంచి మళ్ళీ ఎప్పుడు వచ్చినా ఈ గుడికి మాత్రం మాట్లాడు. తాను కూడా చుట్టుపక్కలకి ఎక్కడికి వచ్చినా సరే ఈ గుడికి వచ్చిన తర్వాత వెళ్తుంటారు. అంటే 2 వారాల క్రితం కొంచెం ఇంట్లో బాగాలేదమ్మా. అంటే ఇక్కడ ప్రతి ఉత్తరానికి